హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రజనీకాంత్ గారు హీరోగా యాక్ట్ చేసిన కూలీ మూవీ, ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు హీరోస్గా యాక్ట్ చేసిన వాట్ 2 మూవీస్. ఈ టూ మూవీస్ ఒకే డేట్న అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో ఈ 2 మూవీస్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది అండ్ ఈ మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతాయి అండ్ ఈ మూవీస్ పైన ఎలా ఉంది బజ్ అనేది, ఇప్పుడు ఈ మూవీ పైన ఎలా ఉంది బజ్ అనేది మనం అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అయితే వీడియోలో వెళ్ళే ముందు వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీ అప్డేట్స్ కూలీ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు రజనీకాంత్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ విలన్ రోల్లో వచ్చేసి మనకైతే తెలుగు నుంచి వెళ్ళి నాగార్జున గారు అయితే యాక్ట్ చేశారు అండ్ మనకు బాలీవుడ్ నుంచి అయితే మనకు అమెరికాన్ గారు కూడా యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఉపేంద్ర గారు కూడా మనకు ఒక ఫ్రెండ్ రోల్లో అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీలో ఎంత పెద్ద కాస్ట్ అయితే ఉంది. సో ఈ మూవీ థియేటర్ నుంచి మనకైతే కొన్ని చోట్ల యావరేజ్ టాక్ అయితే తెలుస్తుంది అండ్ కొన్ని చోట్ల చాలా మంది అయితే నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో పర్సనల్గా అయితే నాకైతే మూవీ అయితే నచ్చింది. సో ఇది నా జస్ట్ వాళ్ళది నెగిటివ్ రివ్యూ ఇచ్చేటోళ్ళకి వాళ్ళ ఒపీనియన్, పాజిటివ్ రివ్యూ ఇచ్చేటోళ్ళకి వాళ్ళ ఒపీనియన్. సో మిడిల్గా మీరు ఆడియన్స్ అయితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకు ఎల్సీలో లేదని మనకు చాలామంది అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే వెళ్తున్నారు, కానీ డిసప్పాయింట్ అయ్యి మనకు థియేటర్ నుంచి బయటకు అయితే వచ్చి నెగిటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు. సో ఎల్సీలో లేకుండా మనకు లేదని మీరు ముందుగానే అనుకొని ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా అయితే నచ్చుతుంది ఈ మూవీ అయితే. సో ఈ మూవీ అయితే ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఈ మూవీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందని అనుకుంటున్నారో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే ఈ మూవీ వచ్చేసి 151 కోట్లు అయితే ఈ మూవీ అయితే ఫస్ట్ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నా కానీ మనకైతే ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో ఫస్ట్ డేనే మనకు 151 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఇక ఈ కూలీ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అనేది అగ్రిమెంట్ అనేది రాసుకోవడమే జరుగుతుంది. సో మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా మనకు 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకైతే ఈ మూవీ వచ్చేసి సెప్టెంబర్ 15th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ కూలీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు సెప్టెంబర్ 15వ తారీఖు దాకా అయితే వెయిట్ అయితే చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ పైన ప్రజెంట్ ఎలా బజ్ ఉందంటే, మనకు ఈ మూవీకి అయితే చాలామంది అయితే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నా కూడా థియేటర్కి అయితే చూడడానికి అయితే ఆడియన్స్ అయితే ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. సో మూవీకి అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో సెకండ్ డే మనకు ఏకంగా 200 కోట్లు అయితే దాటిపోయిందని అంచనా అనేది ఇస్తున్నాను. సో తప్పకుండా ఈ మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో సెకండ్ మూవీ వచ్చేసి వాట్ 2 మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి మనకు రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీ కూడా మనకు అదే రోజున అయితే థియేటర్లో అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ పాజిటివ్ రివ్యూస్ అయితే చాలా మంది అయితే ఇస్తున్నారు. సో పాజిటివ్ బజ్ కూడా ఉంది ఈ మూవీ పైన, కానీ అంతలా అయితే మనకు ఫస్ట్ డే అయితే ఓపెనింగ్స్ అయితే తీసుకురాలేదు ఈ మూవీ అయితే. సో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందంటే మనకు కేవలం 90 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకు పాజిటివ్ టాక్తోనే మనకు థియేటర్లో అయితే ఈ మూవీ అయితే రన్ అయితే అవుతుంది. అయితే ఈ మూవీ ఓటీటీ విషయానికి వస్తే మనకు ఓటీటీ రైట్స్ కూడా మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. 2 మూవీస్ కలిపి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళే తీసుకున్నారు. సో ఈ వాట్ 2 మూవీ పైన ఏకంగా వాళ్ళు 10 వీక్స్ అనేది అగ్రిమెంట్ అని రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకు ఈ మూవీ అయితే 2 మంత్స్ తర్వాతనైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 మంత్స్ అయితే మనకు అక్టోబర్ 14th నుంచి అయితే పక్కాగా అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ పైన ప్రజెంట్ ఎలాగ ఉంది బజ్ అంటే, మనకు చాలామంది అయితే ఈ మూవీకి అయితే చూడడానికి అయితే వెళ్తున్నారు. సో నేనైతే మూవీని అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో ఓవరాల్గా అయితే మా దగ్గర అయితే థియేటర్లో అయితే హాఫ్ థియేటర్ ఫుల్ అయితే అయింది. సో ఫుల్ స్క్రీన్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ మనకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బజ్ అంటే పాజిటివ్ రివ్యూస్ అయితే రివ్యూవర్స్ అందరూ పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. సో అందుకే ఈ మూవీ పైన మనకు కొంచెం బజ్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో ఈ 2 మూవీస్లో మీరు ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూసారో, మీకు ఏ మూవీ ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. సో వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే వాళ్ళు పెట్టుకోండి. సో వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు వాళ్ళు. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.